మౌన పోరాటం మౌన పోరాటం. తను తప్పు చేసిందని నేను నమ్మాను కాబట్టే తనను చూడ్డానికి నేను వెళ్ళలేదని అనుకుంటుంది. రుద్రతో జరిగిన విషయాన్ని దాచిపెట్టి నేను మామూలుగా వెళ్ళి కలవాలి. పేరు తలుచుకోగానే కాల్ చేసింది. నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వవా? మాటి మాటికి ఇలా ఫోన్ చేసి చంపుతావా? అవును, నేను చేసింది తప్పే, ఒప్పుకుంటున్నాను. ఇప్పుడేం చేయమంటావు? ఏంటి మాట్లాడవు? రుద్ర, ఏమైంది? సారీ, ఐఎమ్ రియలీ వెరీ సారీ. నేనేదో వర్క్ టెన్షన్లో. అంతే, మీరే కాదు, ఈ మగాళ్ళందరూ ఇంతే. కావాల్సింది దొరికాక మీరు ఇలాగే బిహేవ్ చేస్తారు. విసుక్కుంటారు, చీకొడతారు, అవతలికి తోసేస్తారు. అయ్యో లేదు రుద్ర. ఇదిగో, ఇలాంటివి జరుగుతాయని నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోదామనుకున్నాను. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. చీకొట్టించుకొని నేను బతకలేను, నేను చచ్చిపోతాను. వద్దు వద్దు రుద్ర, నేను చేసిన తప్పుకి ఓ అమ్మాయి జీవితం బలైపోవడం నేను భరించలేను. నువ్వు చావకూడదు, బ్రతికే ఉండాలి. ఇంకెప్పుడు నీతో హార్ష్గా మాట్లాడను ప్లీజ్. ఫోన్ ఎందుకు చేసావో చెప్పు. నువ్వు వెంటనే స్టీల్ ప్లాంట్ లో రోడ్ నెంబర్ 4లో ఉన్న పార్క్ దగ్గరున్న గుడి దగ్గరికి వచ్చేసాయి. నీతో కొంచెం మాట్లాడాలి. సరే, 5 minutesలో వచ్చేస్తున్నాను. నువ్వు వస్తావు. నీలాంటి సిన్సియర్ మనిషి నీ వల్ల ఓ మనిషి చేస్తుందని తెలిస్తే అస్సలు భరించలేవు. రా, వచ్చాక నేను నీకు బోల్ట్ ఇస్తాను. మీసాలు తిరిగిన పోలీస్ని జుట్టుపట్టి ఆడిస్తాను. రుద్ర, చెప్పు రుద్ర, ఏదో మాట్లాడాలన్నా? నువ్వేమనుకుంటున్నావో చెప్పు. నేనా? దేని గురించి? దేని గురించా అంటే మన మధ్య ఏమీ లేదా? అది ఏంటంత ఇబ్బంది పడుతున్నావు? ఇబ్బందేం లేదు. నీకేం ఇబ్బందిలే. ఆడపిల్లని నేను. ఏ ఇబ్బంది అయినా నాకే కదా వచ్చేది. ఇబ్బందా? ఏమిబ్బంది? ఏమొస్తుందో నీకు తెలీదా? ఒక ఆడపిల్లతో సంసారం చేస్తే ఏం జరుగుతుందో విడమర్చి చెప్పాలా? సంసారం లేకపోతే ఇంకేంటి? ఒక్కసారి బై మిస్టేక్. అవును, మిస్టేకే. ఆ మిస్టేక్ వల్లే నేను మా ఇంట్లో తలెత్తుకుని తిరగలేకపోతున్నాను. అనుక్షణం చేసిన తప్పు గుర్తొస్తుంటే సరిగ్గా తినలేకపోతున్నాను, సరిగ్గా నిద్ర కూడా పోలేకపోతున్నాను. ఆఖరికి ఎవరితో అయినా మాట్లాడినా నా విషయం ఎక్కడ తెలిసిపోతుందో అని భయపడుతూ మాట్లాడుతున్నాను. ఇంక నా వల్ల కాదు.
ఏ క్షణమైనా నెల తప్పితే రుద్ర ఆ, ఏంటి అలా ఏం జరగదు. జరిగితే ఇంట్లో వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలి? చెప్పు. అది ఎంతో పరువు పరపతి ఉన్న ఫ్యామిలీలో నేను ఇలా చేశానంటే నన్ను ఏమంటారు తెలుసా? ఎవరైనా నా మొహం చూస్తారా? నన్ను ఇంట్లో ఉండనిస్తారా? ప్లీజ్ రుద్ర, నువ్వు అలా అనొద్దు. ఇది నేననేది కాదు, జనం అనేది. ఒకవేళ అదే గనక జరిగితే అప్పుడు నేనేం చేయాలి? చచ్చిపోవటం తప్ప వేరే దారి ఏమైనా ఉందా? రుద్ర, నో. నీ ప్రాణం పోతే నేను లైఫ్ లాంగ్ ఆ గిల్టీతో చచ్చిపోయే వాళ్ళ బ్రతకాలి. ఓకే, నా చావుకి నువ్వు నో అంటే మన పెళ్లికి నువ్వు ఎస్ అనాలి. పెళ్ళే? ఎస్, పెళ్లి. ఏ చేసుకోవా? అది కాదు, నాకు ఆల్రెడీ పెళ్ళయింది కదా. నాతో రొమాన్స్ చేసేటప్పుడు గుర్తుకు రాలేదా ఆల్రెడీ నీ భార్యతో కాపురం చేస్తున్న విషయం? నేను ఇంకా వెయిట్ చేయలేను. ఈ మెంటల్ స్ట్రగుల్ భరించలేను. అందుకే వెంటనే ఇక్కడే మనం పెళ్లి చేసుకుందాం. రుద్ర, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అన్ని రకాలుగా అర్థం చేసుకుని నేను ఈ నిర్ణయానికి వచ్చాను. ఇప్పుడే ఇక్కడే ఈ అమ్మవారి ముందే మన పెళ్లి. ఇదిగో తాళి, నా మెళ్ళో కట్టు. ज्योतिषमे सुवश्चमे